సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 502వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సు, అంజలి. ముందుగా మనము ఆధ్యాత్మికము ధార్మికం అన్న విషయంపై మనం చర్చిస్తూ ఉన్నాము. ఇది అవసరం కూడా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికము ధార్మికం ఒకటి కాదు అన్న విషయం ఇప్పటికే మీకు స్పష్టమై ఉంటుంది. మేము దృష్టికి మరొక ఈ భేదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ధార్మికంలో మనము చాలామందికి ముందు వాళ్ళ టైటిల్స్ జగద్గురువు అని పెట్టుకుంటారు. అర్థమైందండి. ఇప్పుడు జగత్ గురువు అంటే ఎవరు? జగత్ గురువు అంటే దాని యొక్క లిటరల్ మీనింగ్ ఏమిటి? జగద్గురువు అంటే ఏంటి? జగత్తుకి గురువు. జగత్తు అంటే ఏంటి? ప్రపంచం. ప్రపంచం అంటే 850 కోట్ల మనుషులు. ఈ విశ్వాత్మలందరికీ కూడా ఒక గురువు అయినప్పుడే మనము జగద్గురువు అనగలుగుతాం. కానీ జగద్గురువు ఆ విధంగా కాకుండా కూడా మనము చాలామందిని జగద్గురువు అంటున్నాం. అది ఎంతవరకు గీత సమర్థిస్తుంది? అర్థమైందండి. గీతలో గురుర్ గరీయా అని అంటాడు, గురువులకే గురువుని అంటాడు, విశ్వాత్మలందరికీ తండ్రిని అంటాడు. అర్థమైందండి. అందరూ నా యొక్క బిడ్డలు అంటాడు. అర్థమైంది. విశ్వము, జగత్తు, లోకము, ఇహ, సర్వము, ఇలాంటి శ్లోకాలు, మనకి పదాలు ఉన్నటువంటి శ్లోకాలు 137 శ్లోకాల లిస్టు నా దగ్గర ఉందండి. అర్థమైందండి. నేను ఒక్కరికి మాత్రమే, లేక ఒక ప్రాంతం వారికి, ఒక జాతి వారికి, ఒక ధర్మము వారికి, అది ఒక భాష వారికి, ఒక దేశం వారికి నేను భగవంతుణ్ణని ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన సమూహం సర్వభూతేషు అన్నాడు, ఈశ్వర సర్వభూతానాం అన్నాడు, సర్వభూత హితే రతాః అన్నాడు, నిర్వైర సర్వభూతేషు అన్నాడు. సో ఈ విధంగా భగవంతుడే శ్రీ భగవాన్ వాచ అనేటువంటి అనేక శ్లోకాల మాధ్యమంలో నేను విశ్వాత్మలందరికీ భగవంతుడిని, తండ్రిని, టీచర్ని అంటే శిక్షకుడిని, గురువుని అన్నాడు. అలాంటప్పుడు మన జగద్గురు అంటే ఒక పరమాత్మనే మనం ఆ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదండి. ఒక్కసారి కొంచెం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. కాస్త ఇంగిత జ్ఞానం సరిపోతుందండి మనకి. కామన్ సెన్స్ అంటున్నాం. అర్థమైందండి. సత్యము, తత్వము, తత్వం అంటే సత్యము, అందులో మళ్ళీ తర్కము కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. అంటే లాజిక్ని తీసుకొని రావాలి. అంటే ఇల్లాజికల్ అంటే అది ఒక నెగిటివ్ కనోటేషన్ కింద వస్తుంది. అతార్కికము అంటే. అందుకని 1822లో ఏం చెప్తున్నాడు అక్కడ? అసత్యము, అతర్కము మరియు అల్పము అంటే తామసిక జ్ఞాని యొక్క లక్షణాలు అంటున్నాడు. ఒక్కసారి గమనించినట్లయితే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లుగా కొద్దిమంది మాత్రమే నన్ను జగద్గురువుగా అంగీకరిస్తారు, విశ్వాత్మలందరికీ తండ్రిగా అంగీకరిస్తారు, విశ్వములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాపాలు కడిగేటువంటి పతిత పావనుడిగా అంగీకరిస్తారు. నేనొక్కడినే భగవంతుణ్ణి, సర్వధర్మాన పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, ఆ విధంగా అంగీకరిస్తారు. దివ్యగుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, నాలాగా ఉన్నటువంటి వాడు రెండవ వాడు కూడా లేడు. ఇద్దరు భగవంతులు అనేవాడు సృష్టిలో ఉన్నట్టుగా ఎక్కడ ఏ శాస్త్రం కూడా ప్రకటించలేదు. భలే 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు, ధర్మస్థాపకులు ఉన్నారు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు అన్నటువంటి సాధువులు, సంతులు ఉన్నారు. అదేవిధంగా పుణ్యాత్మలు, మహాత్ములు కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ భగవంతుడు ఒక్కరే ఆ విధంగా విశ్వాత్మలందరికీ నేను ఒక్కడినే భగవంతుడిని అని స్వయముగా భగవద్గీతలో సంపూర్ణ సాధికారతతో, సంపూర్ణ స్పష్టతతో ప్రకటించడం జరిగింది. కాబట్టి కొంచెం ఆలోచించండి. మీకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను మీకు. ఇప్పుడు జగద్గురు అనేది ఒక వ్యక్తి, కేవలం కొద్ది మందికి మాత్రమే గురువైనటువంటి వారికి, ఒక జాతికి గురువైనటువంటి వారికి, ఒక ప్రాంతము లేక ఒక దేశానికి గురువైనటువంటి వారిని ఈ జగద్గురువు అని ఏ విధంగా మనం సమర్థించగలుగుతాము? భగవంతుడు చెప్పినటువంటి మాటలు సత్యమా, లేకుండా ఉంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవడం కరెక్టా అనేది మీకు మీరే విశ్లేషణ చేసుకోండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. ఇది ముఖ్యమైనటువంటి విషయము. మరొక విషయాన్ని మీకు
మరి రాబోయే ఎపిసోడ్లో మరొక విషయాన్ని చర్చించుకుందామండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనము గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను ఒక ఉపనిషత్తు మంత్రాన్ని చర్చించబోతున్నాను. ముఖ్యంగా నాకు ఇప్పుడు మనము 18 మంత్రాలు ఉన్నటువంటి ఈశావాస్య ఉపనిషత్తు మనం చర్చించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఆఖరిలో ఒక 2 ఎపిసోడ్స్లో మనం దాని యొక్క ఎసెన్స్ కూడా తెలుసుకున్నాం, చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఈశావాస్య అంటే స్వయముగా ఈశ్వరుడు బోధించింది. అందుకనే ఇక్కడ భగవద్గీత కూడా ఈశ్వరుడే బోధించాడు కదా. ఈశ్వర సర్వభూతానాం అన్నాడు కదా. యోమామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అన్నాడు కదా. సో ఈశ్వరుడే బోధించిన గీత, ఈశ్వరుడే చెప్పినటువంటి ఉపనిషత్తు 18 మంత్రాలు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూసారా, ఆత్మ పరమాత్మ, ఈ యొక్క సంస్కార పరివర్తన, ఈ విషయాలే ఆ 18 మంత్రాల్లో మనం చూసాం. ఇప్పుడు తదుపరి అంశముగా మనము కఠోపనిషత్తు మనం స్టార్ట్ చేయడం జరిగింది. కఠోపనిషత్తులో 119 మంత్రాలు ఉన్నాయి. ఈ కఠోపనిషత్తు ఎలాగ ప్రారంభమైంది, ఏమిటిది, ఇందులో చెప్పవలసిన సబ్జెక్ట్ ఏమిటి అనేది మనం కొంచెం అర్థం చేసుకోగలిగితేనండి ఆ ఉపనిషత్తు తెలుసుకోవాలని దాని ఆసక్తి కలుగుతుంది. ఇక్కడ ఈ కఠోపనిషత్తులో మనకి ఏమి చెప్పటము జరిగింది, కఠోపనిషత్తులో ఉన్నటువంటి పాత్రలు ఏమిటి, ఆ పాత్రల ద్వారా భగవంతుడు మనకి ఏ సందేశాన్ని ఇవ్వడానికి పూనుకున్నాడు. అల్టిమేట్గా అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత జ్ఞానం మనం ఈ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన, ఎన్ని శాస్త్రాలు చదివినా, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, రామాయణ, మహాభారత, ఇతిహాసాలు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి మన జీవితాన్ని మార్చడానికే. మన జీవితాన్ని మార్చలేనటువంటి జ్ఞానము అది జ్ఞానం అనిపించుకోదండి, అది అజ్ఞానం కిందనే వస్తుంది. నాకు ఎటువంటి ప్రభావితం నా యొక్క సంస్కారాలను మార్చడంలో కానీ, నా యొక్క మనసావాచ కర్మణ నేను చేసేటువంటి జీవన విధానంలో కానీ అది ఎటువంటి సకారాత్మక పరివర్తన తీసుకొని రాలేదు అంటే ఆ జ్ఞానం వల్ల ఉపయోగం ఏమిటి, ఆ జ్ఞానం సేకరించుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి. అందుకని కఠోపనిషత్తులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి నేనేం చేశానంటే, కఠోపనిషత్తు 6వ మంత్రం ఇప్పటికే మనం చర్చించుకున్నాము. మొదటి 5 మంత్రాల్లో కూడా ఒక సారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. వీలైతే ఈ ఎపిసోడు తదుపరి ఇంకొక ఎపిసోడ్ తీసుకుని దాన్ని భగవద్గీతతో రిలేట్ చేసి, ఎందుకంటే భగవద్గీత మనకి సర్వశాస్త్రమై శిరోమణి అని అండర్లైన్ చేసుకోండి, మీ హృదయ గుహల్లోకి వెళ్ళి అండర్లైన్ చేసుకోండి, మీ మనోఫలకం మీద అండర్లైన్ చేసుకోండి. ఏంటండి సర్వశాస్త్రమై శిరోమణి అంటే సర్వశాస్త్రాలకి శ్రీమద్ భగవద్గీత తల్లి లాంటిది. అలాంటప్పుడు ఈవెన్ ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉపనిషత్తుల సారాంశము భగవద్గీత అన్నాడు, వేదాల సారాంశం ఉపనిషత్తులు అన్నారు. ఇదంతా కూడా మనం ధార్మికంలో చర్చించుకుంటున్నాం. ఏ విధంగా ఇవన్నిటికంటే ఏ విధంగా భగవద్గీత గొప్పది. ఎందుకంటే భగవద్గీతకి ఈ వర్తమానంలో అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు మనం. అర్థమైందండి. మిగతా శాస్త్రాలతో కంపేర్ చేసుకున్నట్టయితే భగవద్గీతకి మామూలుగా చదువుకోవడానికి పఠన పారాయణ శ్రవణ అంటున్నాం చూసారా, చదువుకోవడానికి, పారాయణం అంటే పాడుకోవడానికి, లేక ప్రవచనాల రూపంలో చెప్తుంటే వినడానికి మాత్రమే మనం ఆసక్తి చూపిస్తున్నాం. కానీ అసలు భగవద్గీత సారమేమిటి, భగవద్గీత నాకు ఎటువంటి సందేశం ఇచ్చింది, నేను భగవద్గీతని ఆ యొక్క జ్ఞానం ఆధారంగా నా జీవితం ఏ విధంగా పరివర్తన అవుతుంది, శ్రేష్టంగా మారుతుంది, వర్తమాన ఈ జీవితంలో సుఖము శాంతి ఉంటుందా, లేక తదుపరి జన్మ అంటూ ఉంటే ఆ జన్మ ఏ విధంగా ఉండబోతోంది, దానికోసం ఇప్పుడు నేనేమైనా కృషి చేయాలా, ఇవన్నీ విషయాలు మనం విస్మరిస్తున్నామండి. చాలా ముఖ్యమైన విషయాలు అన్నమాట. మానవ జీవితం అతి దుర్లభము అనుకున్న వాళ్ళు కూడా విస్మరిస్తున్నారు. 84 లక్షల జన్మలలో జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ బుద్ధినేత్రాన్ని స్వయముగా ఆ పరమాత్మని, ఏ పరమాత్మ అయితే మనకు ఆ బుద్ధినేత్రాన్ని ప్రసాదించడం జరిగిందో ఆ పరమాత్మని తెలుసుకోవడానికి, వారి యొక్క సంపూర్ణ పరిచయం పొందడానికి మనం ఎందుకు వెనకాడవలసి వస్తుంది. అంధవిశ్వాసం అనేటువంటి పదం ఎందుకు తీసుకొని రావాలి మనము? అంధవిశ్వాసంలో మనం ఏదైనా పురోగతి చేయగలుగుతామా? ధార్మిక జగత్తులో కూడా చేసుకోలేము, ఆధ్యాత్మిక జగత్తులో కూడా జరగదండి. అందువలన కఠోపనిషత్తు కొంచెం మనకు అర్థం చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క సారాన్ని తీసుకొస్తుంది, మనకి ఒక్కొక్క విషయాన్ని మనకి ఫోకస్ చేస్తోంది. అందుకని కఠోపనిషత్తు గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నేను నోట్ చేసుకోవడం జరిగింది.
అది వీలైనంత వరకు 1, 2, 2 కాకపోతే 3 అయినా ఎపిసోడ్స్లో మనము ఈ కఠోపనిషత్తు యొక్క మూమెంట్, ఒక ఫ్లో ఎలాగుంది అనేది తెలుసుకున్నాం అనుకోండి. ఆ 119 మంత్రాలు మనం చర్చించకపోయినా కూడా కొన్ని అత్యంత ముఖ్యమైనటువంటి మంత్రాలను చర్చించుకొని కఠోపనిషత్తు మనకి ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఎందుకంటే ఈ విధంగా మనం తత్వంలోకి మనం వెళ్ళలేకపోతున్నామండి. ప్రతి దానికి మీరు తత్వంలోకి వెళ్ళాలి. మీరు వేద మంత్రాలన్నా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, తత్వంలోకి వెళ్ళాలి. అతి త్వరలోనే మళ్ళీ మనం ఏమంటారు, బ్రహ్మసూత్రాలు, అది కూడా చర్చించుకోబోతున్నాం. తత్వంలోకి వెళితే డైరెక్ట్గా మనం కనెక్ట్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఏ పాత్ర అయినా కానివ్వండి. మనం మామూలుగా మనం చూస్తే మీకు ఇంకొక సీక్రెట్ ఇప్పటికే చెప్పి ఉంటాను అనుకుంటాను. ఆధ్యాత్మిక జగత్తులో పాత్రలు ఏవైతే శాస్త్రాల్లో మనకు పాత్రలు ఉన్నాయో వాళ్ళ యొక్క పేర్లు గుణవాచకాలని గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. అడ్జెక్టివ్ అంటారు ఇంగ్లీష్లో, గుణవాచకము, నామవాచకము కాదు. అర్థమైందండి? నామవాచకం అంటే ఏంటి? ఇప్పుడు నా పేరు త్రినాథ్ అంటే నేనేమన్నా త్రిలోకినాథున్నా? కాదు కదా. ఎవరి పేరైనా ఆనందరావు అని పెట్టుకున్నారు. ఆనందరావు అంటే నిరంతరం ఆనందంగా ఉంటాడా? ఫలానా వ్యక్తి మృత్యుంజయరావు అని పెట్టుకున్నాడు అంటే మృత లేకుండా ఉంటుందా? చనిపోకుండా పర్మనెంట్గా ఉంటాడా? శాంతి స్వరూపం పెట్టుకున్నాడు, ఎప్పుడు శాంతిగా ఉంటాడా? ఇది శరీరం పేరు. కానీ ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టరు ఆత్మస్వరూపంగా ఉంటుంది కాబట్టి అది గుణవాచకము. ఇది ఇంకొక సీక్రెట్ మీకు. ప్రతిదీ గుణవాచకమే. ఏ పాత్రైనా తీసుకోండి, మీకు దాని యొక్క గుణము ఆధారంగా ఆ పేరు నిర్ధారించబడింది అని మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనం ఈ కఠోపనిషత్తు 1.1.1 అక్కడ నుండి 1.1.5 మొదటి 5 మంత్రాలు మనం ఆ ప్రయాణం చేద్దామండి. 6వ మంత్రం మనం చర్చించుకున్నాం, అది కూడా ఎండింగ్లో ఒకసారి కనెక్ట్ చేసుకుంటే మొదటి 6 మంత్రాలు మనం కనెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు కఠోపనిషత్తు యొక్క ఫ్లో మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? అప్పుడు మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. తదుపరి ఎపిసోడ్లో తదుపరి మంత్రం ఏం చెప్తోంది, 7వ మంత్రం ఏం చెప్తోంది, 10వ మంత్రం ఏం చెప్తోంది, తర్వాత మళ్ళీ ఈ యొక్క 1:1:1 కాకుండా 2వ అధ్యాయంలో ఇంకేమున్నాయి, 3వ అధ్యాయంలో ఇంకేమున్నాయి, ఇవన్నీ విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఈ ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చే ఉద్దేశంతో నేను ఈ విషయాలు చెప్పానండి. ఇప్పుడు మీకు కఠోపనిషత్తు గురించి నేను రాసుకున్న కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. కఠోపనిషత్తు 1.1.1 అక్కడ నుండి 1.1.5 అధ్యాయం అంటే ఏంటి? 1.1 అంటే ఏమంటున్నాడు? ఇక్కడ ఏమిచ్చారంటే ఫస్ట్ 1 ఏంటంటే అధ్యాయం అండి, 2వ 1 అంటే వల్లి అని ఇచ్చాడు. అర్థమైందండి? వల్లి. 3వది ఏంటంటే మంత్రం. 1 అంటే 1 మొదటి అధ్యాయము, మొదటి వల్లి, మొదటి మంత్రం, అక్కడి నుంచి 5 మంత్రాలు అన్నమాట. ఈ విధంగా 29 మంత్రాలు ఉన్నాయి. ఈ పర్టికులర్ మొదటి అధ్యాయంలో 29 మంత్రాలు ఉన్నాయి. ఇందులో మొదటి 5 మంత్రాల సారం తెలుసుకున్నట్లయితే మనకు ఆ ఫ్లో అర్థమవుతుంది. దాని నుంచి మనము అర్థం చేసుకోవడానికి మనం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మన భారతీయ ఋషులు మానవ జీవితంలోని అత్యంత గొప్ప ప్రశ్నలను పరిశీలించారు. మన భారతీయ ఋషులు చూసారు ఎంత గొప్పవాళ్ళు. అంటే ఈ యొక్క భక్తి మార్గం ప్రారంభమైంది ద్వాపర యుగం ఆరంభంలో వచ్చినటువంటి ఋషులు మునులు వాళ్ళు ఉన్నటువంటి తెలివితేటలతో ఆ యొక్క బుద్ధి నేత్రాన్ని స్పష్టంగా తెరుచుకుని ఆ విధంగా వీళ్ళు ఇవన్నీ కూడా ఈ విధంగా నిక్షిప్తం చేశారు. వివిధ రకరకాల శాస్త్రాల్లో ఏమంటారు, ఈ విధంగా బంధించి మనకి అందిస్తూ ఉన్నారు, లిపిబద్ధం చేశారన్నమాట. మన భారతీయ ఋషులు మానవ జీవితంలో అత్యంత గొప్ప ప్రశ్నలను పరిశీలించారు. అందులో మొదటి ప్రశ్న చూసారా, ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మొదటి ప్రశ్న ఏంటండి? నేను ఎవరు? హూ యామ్ ఐ? మై కౌన్ హూ? ఇది మొదటి ప్రశ్న. ఈ జీవితం ఎందుకు? ఏమిటి లైఫ్? ఏంటి? ఊరికినే పుట్టడము, తర్వాత ఏడవటము, నవ్వటము, ఎంజాయ్ చేయటము, పాడు పనులు చేయటము, ఈ విధంగా అజ్ఞానిగా తిరగటము, ఏదో ఇంద్రియ సుఖాల కోసం జీవితాన్ని పణంగా పెట్టుకోవటము, ఇదే జీవితము అనుకోవటం, ఇదేనా జీవితము? ఇది చూసారా, ఈ ప్రశ్న కూడా సమాధానం దొరుకుతుంది మన కఠోపనిషత్తులో. ఈ నేను ఎవరు, ఈ జీవితం ఎందుకు, మరణము తర్వాత ఏమవుతుంది? మూడవ ప్రశ్న మరణము తర్వాత ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించే మహాగ్రంథాలు ఉపనిషత్తులు అన్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం సంపూర్ణంగా మనకి ఏంటంటే మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నాకు సత్యత అవసరము లేదు,
నేను బుద్ధినేత్తరాన్ని తెరవను, అంధవిశ్వాసంలోనే జీవితాన్ని గడుపుతాను, జీవితాన్ని చాలిస్తాను అనుకున్న వాళ్ళ కోసం కాదండి ఇది. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వతః అన్నాడు చూసారా, వాళ్ళ కోసం అనమాట. తత్వం ఆధారం కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఉపనిషత్తులు వేదాల హృదయము. వేదాల హృదయం అంటండి. వేదాలు మనం వేదాలు, మీరు ఉపనిషత్తులు తెలుసుకుంటే వేదాలు తెలుసుకున్నట్లే. వేదాంతం అన్నాడు కదా ఉపనిషత్తుల గురించి. వేదాల హృదయము. అవి మనిషిని బాహ్య కర్మకాండము నుండి అంతర్ముఖ జ్ఞానం వైపుకు తీసుకొని వెళతాయి. బాహ్య కర్మకాండం అంటే, బాహ్య అంటే నేను దేహము అనేటువంటి ఒక భావన నుండి, నువ్వు దేహము కాదు నా నాయనా, నువ్వు ఒక చైతన్య శక్తివి, ఆత్మవి, ఈ శరీరం అనేది జడము, ఈ జడము ఒక్కటే ఉన్నట్లయితే అది శవము, ఈ జడము కదలాలి అంటే, కళ్ళతో చూడాలి అంటే, చెవులతో వినాలి అంటే, నోటితో మాట్లాడాలి అంటే, కాళ్ళతో నడవాలి అంటే, చేతులతో పని చేసుకోవాలంటే, నోటితో తినాలి అంటే అందులో చైతన్య శక్తి ఉండాలి, ఆత్మ ఉండాలి. అర్థమైందండి? ఎంత ఉపనిషత్తులు వేదాల యొక్క హృదయం అంట. అవి మనిషిని బాహ్యకాండం నుండి అంతర్ముఖ జ్ఞానం వైపుకు తీసుకొని వెళతాయి. అందుకే భగవద్గీతను కూడా ఉపనిషత్తుల సారము అని అంటారు. భగవద్గీతను ఏమంటారు? ఉపనిషత్తుల సారము. అందుకనే గీతోపనిషత్సు అంటారు. ప్రతి అధ్యాయం చివరి చూడండి, గీతోపనిషత్సు అంటారు. ఇప్పుడు ఈ కఠోపనిషత్తులు అధ్యాయం 1 వల్లి 1 29 మంత్రాలు విషయంలో ఇక్కడ 3 పాత్రలు ఉన్నాయండి. 3 పాత్రలు ఉన్నాయి. ఒకటి నచికేతుడు, రెండవది ఆయన తండ్రి అయినటువంటి వాజశ్రవసుడు. నచికేతుడు, వాజశ్రవసుడు, మూడవది యమధర్మరాజు. వీళ్ళ ముగ్గురుది అనమాట సంభాషణ. వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఈ కఠోపనిషత్తు మొత్తం అంతా వీళ్ళ ముగ్గురు ఉంటారు. మనకి సందేశం ఇవ్వడానికి వీళ్ళ ముగ్గురు మనకు ఉంటారనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నచికేతుడు అంటే ఎవరు? నచికేతుడు ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు నచికేతుడని. అదేవిధంగా ఆయన తండ్రి అయినటువంటి వాజశ్రవసుడు ఎవరు? యమధర్మరాజు ఎవరు? ఈ స్పష్టత గురించి మనం ఒకసారి ముందుగా మనము ఏం చేద్దామంటే ఈ నచికేతుడి గురించి తెలుసుకుందాం. నచికేతుడు పాత్ర తెలుసుకున్నాం అనుకోండి, అక్కడ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి? ఎందుకంటే తత్వంలో ఏంటి, మనం కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు అర్జునుడు నేను, భగవద్గీత మొత్తం అంతా చూస్తే అర్జునుడు నేను, భగవంతుడు నా తండ్రి. మొత్తం 574 శ్లోకాలు నా గురించే చెప్తున్నాడు. నా జీవితాన్ని ఉన్నతంగా తయారు చేయడానికి చెప్తున్నాడు. ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అది కూడా నచికేతుడు అర్థం చేసుకుందాము. ఇక్కడ కొన్ని పాయింట్లు రాసుకున్నాను. నచికేతుడి గురించి నేను స్టడీ చేశాను తరువుగా. ఇప్పుడు నచికేత అనే పేరుకి ఉన్న అస్సలు సంస్కృత వ్యుత్పత్తి ఎటైమాలజీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి ఆ పదం యొక్క ఆరిజిన్ ఏంటి, ఎలా వచ్చింది అది బయటికి అని, వాడుకలోకి ఎలా వచ్చింది, ఎటైమాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకుంటే కఠోపనిషత్తు కథ స్టోరీ, కఠోపనిషత్తు కథ యొక్క లోతైన తాత్పర్యము అంటే లోతైన తత్వము స్పష్టంగా బోధపడుతుంది. అర్థమైందండి? నచికేతుడన్న ఒక పాత్రని యొక్క లోతైన అర్థం తెలుసుకుంటే, ఎటైమాలజీ తెలుసుకుంటే, అంటే ఆ పదం యొక్క వ్యుత్పత్తి ఎలా వచ్చిందని తెలుసుకుంటేనంట ఇది ఇందులో ఉన్న లోతైన తత్వం మనకు బోధపడుతుంది. నచికేత అనే పేరుకి వ్యుత్పత్తి సంస్కృతంలో పండితులు పలు విధాలుగా విశ్లేషించారంట. అందులో 2 ముఖ్యమైన భావాలు ఉన్నాయి. మొదటిది నా ప్లస్ చికేత. 2 పదాలు, నా ప్లస్ చికేత అనే ధాతువు తెలుసుకోవడము అంటే ఏంటి? నా చికేత అంటే తెలుసుకోవడం అంట. చికేత అంటే తెలుసుకోవడం, అంటే సత్యాన్ని గ్రహించిన వాడు. చికేత అంటే అదనమాట. నా చికేత అంటే సత్యానికి దూరంగా ఉన్నవాడు కానీ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నవాడు. అక్కడ భగవద్గీతలో అర్జున పాత్ర అన్నమాట. అజ్ఞానంలో ఉన్నాడు కానీ జ్ఞానం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు అక్కడ. అందుకని 574 శ్లోకాలు ఆయన విని ఆఖరిలో ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత అన్నాడు. చూసారా? ఆ విధంగా ఇప్పుడు నీ మాట వింటాను, నీ మార్గంలో నడుస్తాను, నువ్వు ఏ విధంగా చెప్తే నీవు వచ్చి నీవే శిరోధారి అన్నీ విడిచిపెట్టేస్తాను అన్నాడు. చూసారా? అటువంటి పాత్రలోకి వచ్చాడు. మనం రావాలి ఇప్పుడు. చికేత అంటే తెలుసుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు చికేత అంటే. నచికేత
అంటే ఏమంటే ఇక్కడ చికేత అనే ధాతువు తెలుసుకోవడము, అవగాహన. నా చికేత అంటే ఇంకా తెలుసుకోనివాడు, ఇంకా తెలుసుకోలేదంట. అర్థమైందండి? తెలుసుకోవాలని ప్రయత్నము చేస్తున్నవాడు. చూసారా, ఇక్కడ తెలుసుకోలేని వాడని అక్కడ ఆగిపోకూడదు. మనకి నాకు ఇష్టం లేదండి, ఇదంతా అవసరం లేదంటే నచికేతుడు అవ్వడు. నచికేతుడు ఏంటంటే అజ్ఞానంలో నేనున్నాను, నాకు జ్ఞానం కావాలి, నాలో పరివర్తన తీసుకుని రావాలి, చక్కటి జ్ఞానం, అంటే హయ్యెస్ట్ జ్ఞానం, దీనికంటే గొప్ప జ్ఞానం లేదు అన్న స్థాయిలోకి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. అదే అనమాట నచికేతుడి యొక్క లక్షణము అనే తెలుసుకోవడం, అవగాహన. నచికేత్ ఇంకా తెలుసుకోనివాడు, తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నవాడు, అంటే సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్న సాధకుడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఆ పాత్రలోకి రావాలన్నమాట. ఈ కఠోపనిషత్తు మొత్తం మనకు అర్థం కావాలంటే, 119 మంత్రాల యొక్క సారాంశం మన బుద్ధిలో కూర్చోవాలంటే నేను నచికేతుడు పాత్రలోకి రావాలి, గుర్తుపెట్టుకోండి. అందుకనే ముఖ్యంగా మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొస్తున్నాను. ఇంకా తెలుసుకోనివాడు, తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నవాడు, అంటే సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఉన్న సాధకుడు. ఇది కఠోపనిషత్తు కథకు చాలా సరిపోతుంది. ఎందుకంటే నచికేతుడు యముణ్ణి అడుగుతాడంట. యముడు అంటే కూడా చెప్తాను. యముణ్ణి అడుగుతాడు. మన దృష్టిలో యమధర్మరాజు, కాల యముడు అంటాం కదా, పనిష్మెంట్ ఇస్తాడు, లేకపోతే మనకి బ్లెస్సింగ్ ఇస్తాడని. పుణ్యము పాపాలు చూసేవాడు, నరకానికి తీసుకుని వెళ్ళేవాడు యమధర్మరాజు అంటారు, చూసారా, అది అనమాట. సో యముణ్ణి ఏమడుగుతున్నాడు? మరణానంతరం ఏమవుతుంది? ఇది ఫండమెంటల్ ప్రశ్న, మృత్యువు తర్వాత. ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందనుకోండి, మనం కొంచెము చైతన్యం అవుతాం, మన దృష్టికోణం మారుతుంది మన జీవితం పట్ల. తదుపరి మళ్ళీ మానవ జన్మ ఉంటుంది అని తెలిసిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా తదుపరి జన్మ కోసం కూడా, అది కూడా శ్రేష్టమైన జన్మ రావటం కోసం నేనేం చెయ్యాలో అది చేస్తాం. అదనమాట మరణానంతరం ఏమవుతుంది. రెండో విషయం, మొదటి విషయం ఏం చెప్పి నా ప్లస్ చికేత అన్నాం కదా, రెండు రకరకాలుగా వీళ్ళు ఈ నచికేత గురించి చెప్తున్నారు మీనింగు. రెండవ మీనింగ్ ఏంటి? నచికేత అంటే నశించని జ్ఞానము. ఏదంటే ఆత్మజ్ఞానం అనమాట. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, కర్మల గుహ్యగతి, సృష్టి చక్ర జ్ఞానం, ఇది పర్మనెంట్ జ్ఞానం అండి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే పర్మనెంట్ జ్ఞానం, ఎందుకంటే అది ఆత్మ రిసీవ్ చేసుకుంటుంది. అర్థమైందండి? దానివల్ల ఆత్మ పునీతం అవుతుంది. ఆత్మలో జన్మలుగా మనం చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల పర్యవసానముగా ఆత్మలో పేరుకుపోయిన తమో ప్రధాన సంస్కారాలు, భ్రష్ట సంస్కారాలు, కుచిత సంస్కారాలు, నల్లగా బుగ్గులాగా అయిపోయినటువంటి ఆత్మ, దాన్ని మళ్ళీ మధురంగా, తెల్లగా, బంగారు వర్ణంలోకి, సాత్విక ప్రధాన స్థితిలోకి తీసుకొని రావడానికి, అర్థమైందండి, ఏదైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానము నశించదు, అవినాశి జ్ఞానం. అర్థమైందండి? కొన్ని వేద వ్యాఖ్యానాలు ఇలా చెబుతున్నాయి. అక్కడేమన్నాడు? నచికేత అంటే, ఇక్కడ చికేత అంటే క్షయ అన్నాడు. నా క్షయ, నా ప్లస్ చికేత అంటే నా ప్లస్ క్షయ. క్షయ అంటే వినాశి కదా, క్షయ అంటే నాశనం. భావం ఏంటి? నశించని జ్ఞానం, శాశ్వత సత్యము తెలుసుకోవాలనే తపన ఉన్నవాడంట. ఆ కోణంలో చూస్తే కూడా నచికేతుడి యొక్క పాత్ర ఏంటంటే, శాశ్వతంగా నేను అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, నా జీవితాన్ని శాశ్వతంగా స్టేబుల్గా, సదాకాలికంగా సుఖాన్ని, సదాకాలికంగా ఆనందాన్ని, సదాకాలికంగా ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని సదాకాలంగా పొందాలి అనేటువంటి కోరిక ఉన్నవాడు ఆ నచికేతుడు అనమాట. నశించని జ్ఞానము, శాశ్వత సత్యము తెలుసుకోవాలనే తపన. ఇది ఆదిశంకరాచార్యులు చూడండి, ఆదిశంకరాచార్యులు అంటే అందరూ గౌరవిస్తారు. ఆదిశంకరాచార్యులు నచికేతుడిని గురించి, నచికేతుడిని ఇలా వర్ణిస్తారు: తీవ్ర జిజ్ఞాస కలిగిన బాలుడు. తీవ్ర జిజ్ఞాస కలిగిన బాలుడు. చూసారా, జిజ్ఞాస అంటే మామూలు కూడా కాదు, తీవ్రమైన జిజ్ఞాస. అంటే సత్యము తెలుసుకోవాలనే తపన గల సాధకుడు. సత్య మార్గంలో నడవాలి అంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో రావడానికి ఇష్టపడేటువంటి వాడు, గుర్తుపెట్టుకోండి. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడిని నచికేతుడు అని మనం అనొచ్చు. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ నచికేతుడు గురించి చెప్పుకున్నాం. నచికేతుడు గురించే నేను చెప్తాను. ఇక్కడ మనకి జిజ్ఞాసత్వం అన్నాడు, చూసారా? జిజ్ఞాస అంటే ఏంటి? తెలుసుకోవాలి. అక్కడ మనకి 7వ అధ్యాయం 16వ శ్లోకంలో 4 రకాల భక్తులు నన్ను స్మృతి చేస్తారన్నాడు. 4 రకాల భక్తులు ఉన్నారు, మంచి మార్గాన్ని నడుస్తారని చెప్పి మనం చర్చించుకున్నాం.
ఏమిటంటే ఆ శ్లోకము, చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసిరర్ధార్థి జ్ఞానీస భరతర్షభ. ఆ విధంగా అక్కడ చూసారు, అక్కడ జిజ్ఞాస అనే పదం ఉంది అక్కడ. అర్థమైందండి? ఆ జిజ్ఞాసత్వమే ఈ నచికేతుడి యొక్క ఈ యొక్క పాత్ర అన్నమాట. అర్థం చేసుకోండి. అర్థమైందండి? ఏం చెప్తుందండి ఇక్కడ తర్వాత చతుర్విధ 4 రకాల భక్తులు ఉంటారు. వాళ్ళు జిజ్ఞాసి, జ్ఞానము తెలుసుకోవాలనేవాడు కూడా ఒకరు. ఈ నచికేతుడు ఇదే జిజ్ఞాసత్వం ఉన్నటువంటి వాడు ఈ నచికేతుడు. ఇప్పుడు మనము ఈ యొక్క క్యారెక్టర్ని కూడా తెలుసుకుంటేనండి మనము కొంచెం క్లారిటీ వస్తుంది. తర్వాత మీకు తదుపరి ఎపిసోడ్స్లో మనం చర్చించుకునే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ 2వ క్యారెక్టరు ఆయన తండ్రి అయినటువంటి వాజశ్రవసుడు. జాగ్రత్తగా వినండి, వాజశ్రవసుడు. ఇది ఈ పేరుకి ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దామండి. సంస్కృతంలో ఈ పదము 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి వాజ, 2 శ్రవసుడు. శ్రవసు. వాజ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాజ అంటే అనేక అర్థాలు ఉన్నాయి. అంటే కొన్ని ఇచ్చాడు: ఆహారము, శక్తి, సంపద, యజ్ఞ ఫలము. వేదాలలో ఇది ఏమన్నాడు? ఆహారము, శక్తి, సంపద, యజ్ఞ ఫలం అని ఇచ్చాడు. తర్వాత వేదాలలో వాజ అంటే పోషణ ఇచ్చేది అన్నాడు. పోషణ ఇచ్చేది, శక్తి అన్నాడు, ఇక్కడ ఆహారం అన్నాడు. సో పోషణ ఇస్తుందన్నమాట. అర్థమైందండి? వేదాలలో వాజ అంటే పోషణ ఇచ్చేది. శ్రవస్సు అంటే ఏంటి? శ్రవస్సు అంటే కీర్తి ప్రతిష్టలు, ఖ్యాతి. అర్థమైందండి? శ్రవస్సు అంటే కీర్తి, ఖ్యాతి, పేరు, ప్రతిష్టలు. సంపూర్ణ అర్థం ఏమిటి? వాజశ్రవసుడు దానము ద్వారా కీర్తి పొందాలని కోరుకునేవాడు. దానపుణ్యాలు చేస్తాడు, కీర్తి పొందాలని చేస్తాడంట. వాజశ్రవసుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, నేను ఏమి చేసినా ఫలితం ఆశించి చేస్తాను. అర్థమైందండి? నా కీర్తి ప్రతిష్టలు, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను గొప్పగా చూడాలి, ఆ విధంగా నన్ను చాలా సమాజంలో పేరున్నవాడిగా, గొప్పవాడిగా నేను గుర్తింపబడాలి, ఇవన్నమాట. ఇవి వాజశ్రవసుడి యొక్క లక్షణం. దాతగా ప్రసిద్ధి కావాలని కోరుకునే, అర్థమైందండి? వాజశ్రవసుడి యొక్క లక్షణం ఏంటండి? దాతగా ప్రసిద్ధి కావాలని కోరుకునే యజ్ఞకర్త. కానీ ఉపనిషత్తు చూపించే సూక్ష్మ సత్యము ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం అంటండి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం అంట. ఏమిటండి? ఆసక్తికరమైన విరుద్ధము. విరుద్ధం అంటారు చూసారు, అంటే ఏంటి? వైపరీత్యం అంటాం కదా. వైపరీత్యం ఏంటంటే ఇక్కడ ఉంది. పేరు ఏంటంటే కీర్తికల దాత. వాజశ్రవసుడు ఏంటి? కీర్తికల దాత. అన్నీ ఇవ్వాలి, దానం చేయాలంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కానీ అక్కడ తర్వాత మనకు ఎపిసోడ్లో వస్తుందండి, ఒక ఎగ్జాంపుల్ భలే ఇచ్చాడు. కానీ అతను ఏమి దానం ఇస్తున్నాడంటే, యజ్ఞంలోకి ఏం దానం ఇస్తున్నాడంట? పనికిరాని ఆవులను దానం ఇస్తున్నాడంట. పనికిరాని ఆవులు. అర్థమైందండి? సో దాన్ని బట్టి ఎలాగవుతుంది? ఇది ఇది వైరుధ్యం కదా. ఇప్పుడు అన్ని దానం చేయాలని చెప్పినప్పుడు తర్వాత ఇక్కడ పనికిరాని ఆవులను దానం చేస్తున్నాడు. ఇది ఉపనిషత్తు చెప్పే ఒక గొప్ప పాఠం అన్నమాట. అంటే బాహ్య కీర్తి కోసం ప్రాకులాడుతున్నాడు, కానీ ఆంతరికంగా శుద్ధత కోసం ప్రాకులాడట్లేదు. ఆత్మశుద్ధి కోసం ఎటువంటి ప్రయత్నము చేయటంలే. అర్థమైందండి? అంతరంగ సత్యం గురించి పట్టించుకోవడం లేదు. అందుకనే చూసారా, ఇప్పుడు ఏదో 2 శ్లోకాలు చెప్పాడు. అందులో ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడితో మనం శ్లోకాలు అవి తీసుకోకుండా ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, వాజశ్రవసుడు ఈ యొక్క వారి బిడ్డ నచికేతుడు. నచికేతుడు గురించి చెప్పాం కదండి. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలని అధిష్ఠించాలని ఆ ప్రాకులాడు పడేటువంటి సత్యమైన జిజ్ఞాసి. వాజశ్రవసుడు ఏంటి? తన పేరు ప్రతిష్టల కోసం దానం చేసేటువంటి వాడు, గుర్తింపు కోసం చేసేటువంటి వాడు. ఈ 2 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. 3వ క్యారెక్టర్ ఒకే ఒక్క లైన్లో చెప్తాను మీకు. యమధర్మరాజు. యమధర్మరాజు అంటే ఇదివరకు కూడా చర్చించుకున్నాము. యముడు అంటే ఏంటి? ఒక నియమావళి ప్రకారంగా వెళ్ళేవాడు. అర్థమైందండి? మనం శ్రేష్ఠ కర్మలు చేసుకుంటే సత్యయుగంలో వెళతాం, దుష్టకర్మలు చేసేవంటే మళ్ళీ నరకం అంటే అదేదో భయంకరంగా చూపిస్తాడు. అంటే యమధర్మరాజు అంటే ఎక్కడా ఏమి ఇన్వాల్వ్ అవ్వడు ఆయన. మనకు ఒక శాసనాన్ని, ఒక నిబంధాన్ని, ఒక మార్గదర్శక సూత్రాలని వేస్తాడు. దానికి అనుగుణంగా అది మనకి కష్టము కానీ నష్టము కానీ అది మన కర్మల వల్లనే అది వస్తుంది. కానీ అక్కడ యమధర్మరాజు రూల్ లేదు. మామూలుగా ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే యమధర్మరాజు భగవంతుడి యొక్క మరొక పేరు, పరమాత్మ యొక్క మరొక పేరు, ఈశ్వరుడు యొక్క మరొక పేరు. ఎందుకంటే నేను ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వను,
మీరు బాధపడుతున్నారంటే దానికి మీరే కారణము, మీరు సుఖపడుతున్నారంటే దానికి మీరే కారణము. ఎప్పటికీ సుఖంగా ఉండాలి అంటే, రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందాలి అంటే సంస్కార పరివర్తన చేసుకోవాలి. దాని కొరకు నేను జ్ఞానం చెప్తున్నాను, మార్గదర్శక సూత్రాలను ఇస్తున్నాను, ఆధ్యాత్మిక సత్యాలను చెప్తున్నాను. అర్థమైందండి? అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే మీరు చక్కగా మీ యొక్క ఏమంటారు, మీ యొక్క స్టెయిర్ కేసు, మీ యొక్క లిఫ్ట్ మీరే తయారు చేసుకుంటారు. లేకుండా ఉంటే మీ యొక్క పతనం కూడా, దానికి కూడా మీరే కారణం అవుతారు. అందరూ గీతలో 6వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో ఒక్క శ్లోకం జస్ట్ అలా చెప్పి ముగిస్తానండి. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని, నేను ఎవరు అన్నది ఆత్మాన్ని తెలుసుకుంటే అదే ఆత్మ మీ జీవితాన్ని బంధువుగా పనిచేసి మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది. లేకపోయినట్లయితే అజ్ఞానములోనే, దేహభ్రాంతిలోనే గడిపినట్లయితే ఆ ఆత్మ, అజ్ఞానం అంటే తెలుసుకోలేనటువంటి మీ ఆత్మ మీకు శత్రువుగా పనిచేసి మిమ్మల్ని అధపాతాళానికి నెట్టుతుంది, మీ జీవితాన్ని పాడు చేస్తుంది. అర్థమైందండి? మనం ఇదే విషయాన్ని కఠోపనిషత్తుని మనము ముందుకు తీసుకొని వెళదామండి తదుపరి ఎపిసోడ్లో. ఉంటానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.